హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే మంచి హెమ్మీగా చేపల ఫ్రై చేసుకుంటున్నాం. మనము ఈ చేపల ఫ్రైని చాలా టేస్ట్గా చాలా రుచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తాం. ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియో చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనం చేపలు తీసుకున్నామండి, 2 కిలోల చేపలు తీసుకున్నాం. చేపలు తీసుకొని కొట్టించుకొని, కానీ అక్కడ వీడియో తీయలేదు. చేపలు తీసుకున్న అక్కడ కానీ బాగుండే, ఫ్రెష్గా ఉండే చేపలు 2 కిలోలు తీసుకొని కొట్టించుకొని ఇంటికి తీసుకొచ్చాం. ఇప్పుడైతే ఇంటికి తీసుకొచ్చినాక మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ముందుగా నీళ్ళు పట్టుకొని శుభ్రంగా నీట్గా కడుక్కోవాలన్నమాట. పెరిగేసి కడిగితే మనకి నీసు వాసన అనేది రాదు. బాగా ఉప్పేసి శుభ్రంగా నీట్గా కడుక్కోవాలి. కడిగి తీసుకొచ్చినాక చూపించాను మీకు. ఇక్కడ చేపలు మనం ఏదైతే కలుపుతామో ఆ గిన్నెలో వేసేసుకొని బేషన్లో 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూను 2 టీ స్పూన్లు అల్లం చిల్లిపాయ పేస్ట్, 2 టీ స్పూన్లు కారం, 2 టీ స్పూన్లు ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఫిష్ మసాలా 1 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ పసుపు. ఇక్కడ 3 టీ స్పూన్లు మనము ఇక్కడ కార్న్ ఫ్లవర్ తీసుకున్నాం. కార్న్ ఫ్లవర్ తీసుకొని వేసుకోవాలి. 1 నిమ్మకాయ తీసుకొని పిండుకోవాలి. ఇదంతా పిండుకున్నాక నేనైతే కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. అది పూర్తిగా మీ ఆప్షనల్ అండి. వేసుకోకపోయినా వేసుకున్న అది మీ ఇష్టం. కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఇదంతా మనం వేసుకున్న మసాలా అంతా మంచిగా ముక్కలకు పట్టియాలి. ఎంత మనం ముక్కలకు మంచిగా ఇదంతా పట్టిస్తామో మనకి ఈ ముక్కలు అనేది అంత మన ఉప్పు కారం ఈ మసాలాలు ముక్కలకు బట్టి అంత టేస్ట్ వస్తాయి. చాలా బాగా కూడా ఉండిద్ది. ఇదంతా ఈ విధంగా కలుపుకోవాలి. ఇట్లా ప్రతి ముక్క మసాలా పట్టియాలి. తర్వాత 1-2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని మంచిగా కలపాలన్నమాట. ఇవి ఎంత కలిపితే అంత బాగుంటాయండి, అంత మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ఈ విధంగా కలుపుకొని మంచిగా ఇప్పుడు మనము వీటిని మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా కలిపి 1 అరగంట అయినా కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏంటంటే చేప అనేది కొంచెం గట్టిపడిద్ది, బాగుండిద్ది అన్నమాట. ఇప్పుడు మనకి ఇదంతా కలుపుకోవటం అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇదిగో ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా మసాలా బాగా పట్టాలి ముక్కకి. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము. ఫ్రిడ్జ్లో నేను అరగంట పెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కొంచెం ముక్క అనేది గట్టి పడుతుంది. ఇప్పుడు మనము పెనం పొయ్యి మీద పెట్టుకొని, ఏది నాన్ స్టిక్ కాదండి, మన ఈ ఐరన్ కళాయి అంటారు కదా, అలాంటిది పెట్టుకోవాలి. పెట్టుకొని ఆయిల్ పోసేసుకొని ఆయిల్ వేడెక్కినాక ఇప్పుడు మనము ఈ చేపలు కలిపి పెట్టుకున్న చేపల్ని ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఎమ్మటే కదిలియొద్దండి. మనకి ఎన్ని ముక్కలు పడితే అన్ని ముక్కలు వేసుకోవాలి. ఎమ్మటే కదిలీయకుండా ఉంచాలన్నమాట. ఉంచితే మనము ఎమ్మటే కదిలిచ్చామంటే మనం వేసిన మసాలా కోటింగ్ అనేది ఊడిపోయిద్ది అన్నమాట చేపకి. అందుకని ఒక 2 నిమిషాలు లో టు మీడియంలో పెట్టి అలాగనే ఉంచాలి. ఉంచినాక అప్పుడు మళ్ళీ తర్వాత మనము తిరగేసుకోవాలన్నమాట. ఎమ్మటే మాత్రం తిరగేయద్దు. ఇదిగో ఈ విధంగా మనం ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టామంటే ఈ విధంగా మనం పట్టించిన మసాలా అంతా చేపకు అలానే ఉండిద్ది అన్నమాట. అప్పుడు మనకి చేప కూడా మంచి క్రిస్పీగా బాగుంటుంది. లోపల జ్యూసీగా పైన క్రిస్పీగా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా కనుక మనం చేపలు ఫ్రై చేస్తే చాలా బాగుండిద్దండి. చేపలు ఫ్రై అంటే ఇష్టపడిన వాళ్ళు అంటే ఎవరు ఉండరు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎప్పుడు తిన్నోళ్ళు కూడా ఈ విధంగా గనక చేపలు ఫ్రై చేస్తే హ్యాపీగా తింటారన్నమాట. బయట ఇప్పుడు అంతా వర్షాలు పడుతున్నాయి, చల్లచల్లంగా ఈ చేపలు ఫ్రై చేసుకొని నిమ్మకాయ ఉల్లిగడ్డ వేసుకొని తింటే అబ్బా ఉంటుంది. అసలుకి సూపర్ టేస్ట్ అండి. మనకి ఈ విధంగా ఎన్ని వాయిలు అయితే అన్ని వాయిలు అయితే చేపలు ఫ్రై చేసుకోవాలి. ముందైతే మనం వేసిన వాయి తీసాము, చూసారా ఎంత బాగా వచ్చినాయి. ఈ విధంగా రెండో వాయి కూడా చూపిస్తున్నాను మీకు. ఇట్లాగా మనకి ఎన్ని వాయిలు అయితే అన్ని వాయిలు ఫ్రై చేసుకోవటమేనండి. ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. చాలా బాగుండిద్దండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి చేపల ఫ్రైని ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది మా కామెంట్లో తెలియజేయండి. మనకైతే ఇప్పుడు చేపలు ఫ్రై చేసుకోవటం అయిపోయినాయి. చూసారే ఎంత బాగున్నదో ముక్క. ఇప్పుడు మనం వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి. ఈ చేపల ఫ్రై చాలా బాగుండిద్దండి.
మనము నిమ్మకాయ ఉల్లిగడ్డ వేసుకొని తింటే, నిమ్మకాయ పిండుకొని తింటే ఉల్లిగడ్డ నంచుకొని సూపర్ టేస్టీగా ఉండిద్ది. థ్యాంక్ యూ ఫర్